హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనలో చాలామందికి హాలీవుడ్ నుంచి తెలుగులో డబ్ అయిన మూవీస్ అంటే చాలా ఇష్టం. కానీ ఏ మూవీస్ చూడాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నేను ఈరోజు టాప్ 5 బెస్ట్ తెలుగు డబ్బెడ్ హాలీవుడ్ మూవీస్తో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే నంబర్ 1 ఇన్ ద లిస్ట్ ట్విలైట్. ఈ సినిమా ఒక ఫ్యాంటసీ లవ్ స్టోరీ. ఈ సినిమాలో హీరో ఒక వ్యాంపైర్, ఇంకా హీరోయిన్ ఒక హ్యూమన్. ఒక వ్యాంపైర్కి హ్యూమన్కి మధ్య ఉండే లవ్ స్టోరీయే ఈ సినిమా. ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య ఉండే లవ్ స్టోరీ కానీ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళిద్దరి పేరుని అలా చూస్తూ ఉండిపోవచ్చు. ఇక ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కానీ విజువల్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా ఆ వ్యాంపైర్ ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతుంటాం. ఈ ట్విలైట్ సిరీస్లో ఇప్పటివరకు 5 సినిమాలు వచ్చాయి. ఈ 5 సినిమాలు కూడా చాలా బాగుంటాయి. మీకు కనుక మంచి ఫ్యాంటసీ లవ్ స్టోరీస్, రొమాంటిక్ లవ్ స్టోరీస్, డ్రామాలు ఇష్టపడే వాళ్ళు ఈ ట్విలైట్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ట్విలైట్ సిరీస్ 5 సినిమాలు కూడా తెలుగు పలక వెబ్సైట్లో తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మంచి ఫ్యాంటసీ లవ్ స్టోరీ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ ట్విలైట్ సిరీస్ని మిస్ అవ్వకుండా చూడండి. నంబర్ 2 ఇన్ ద లిస్ట్ జాన్ విక్. ఈ సినిమా ఒక కంప్లీట్ యాక్షన్ మూవీ. ఈ సినిమాలో హీరో పెంచుకునే కుక్కని కొంతమంది విలన్స్ చంపారని హీరో ఒక గ్యాంగ్స్టర్ సామ్రాజ్యం మొత్తం మీద పగ తీర్చుకుంటాడు. ఈ సినిమా కథ చెప్పినప్పుడు కొంచెం సిల్లీగా అనిపించినా సినిమా చూసేటప్పుడు మీరు కూడా ఆ ఎమోషన్ని ఫీల్ అవుతారు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్కి ఇచ్చే ఆ ఎలివేషన్ సీన్స్ కానీ సినిమాలో ఉండే ఆ క్రేజీ ఫైట్ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. యాక్షన్ మూవీ లవర్స్ అందరూ ఈ సినిమాని చాలామంది చూసే ఉంటారు. ఒకవేళ ఇప్పటివరకు చూడనట్టయితే ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. యాక్షన్ మూవీ లవర్స్కి ఈ సినిమా ఒక మస్ట్ వాచ్ మూవీ. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్లో ఈ జాన్ విక్ సినిమాలన్నీ కూడా తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఈ 4 సినిమాలని అస్సలు మిస్ అవ్వద్దు. నంబర్ 3 ఇన్ ద లిస్ట్ జుమాంజీ. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీరు ఒకవేళ సడన్గా వీడియో గేమ్లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అని? ఈ సినిమా కథ కూడా అదే. ఈ సినిమాలో హీరో స్పారెన్సర్ మరియు అతని స్నేహితులు జుమాంజీ అనే ఒక వీడియో గేమ్ ప్రపంచంలోకి పొరపాటున వెళ్ళిపోతారు. వాళ్ళ గేమ్ని గెలిస్తేనే తిరిగి నిజమైన ప్రపంచంలోకి రాగలరు. ఈ సినిమాలో హీరో మరియు అతని ఫ్రెండ్స్ చేసే సాహసాలు కానీ వాళ్ళు చేసే కామెడీ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ సినిమాలో విజువల్స్ అయితే సూపర్గా ఉంటాయి. ఈ సినిమా మనల్ని జుమాంజీ అనే ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. సో మంచి ఫ్యాంటసీ మూవీస్ ఇష్టపడే వాళ్ళు, మంచి అడ్వెంచరస్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ జుమాంజీ సిరీస్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సినిమాలో హీరో మన రాక్ మావా. ఇంతకంటే ఈ సినిమా చూడడానికి ఇంకేం రీజన్స్ కావాలి చెప్పండి. ఈ జుమాంజీ సిరీస్లో 2 సినిమాలు వచ్చాయి. ఈ 2 సినిమాలు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉన్నాయి. సో చూడని వాళ్ళు ఉంటే ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. నంబర్ 4 ఇన్ ద లిస్ట్ అన్చార్టెడ్. ఇది ఒక ట్రెజర్ హంట్ సినిమా. ఈ సినిమా తోపు తిరుమని చెప్పలేం కానీ ఓకే, ఇట్స్ ఏ గుడ్ మూవీ. ఈ సినిమా చాలా స్లో పేస్డ్ నెరేషన్తో ఉంటుంది. బట్ క్లైమాక్స్లో ఆ షిప్ని హెలికారియర్స్తో లిఫ్ట్ చేసే సీన్ కానీ ఇంకా కొన్ని నిధిని వేటాడే సీన్స్, టామ్ హాలండ్ పర్ఫార్మెన్స్తో ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత పర్లేదు, మంచి సినిమా చూసామని ఫీల్ ఇస్తుంది. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక మంచి ట్రెజర్ హంట్ సినిమా టైంపాస్కి చూద్దామనుకుంటే అన్చార్టెడ్ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. నంబర్ 5 ఇన్ ద లిస్ట్ ప్యాసింజర్స్. ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ లవ్ స్టోరీ. ఈ సినిమా కథ విషయానికి వస్తే భవిష్యత్తులో కొంతమంది మనుషులు ఒక కొత్త గ్రహం మీదకి వెళ్ళాలని ఒక స్పేస్ షిప్లో 90 సంవత్సరాల పాటు హైబర్నేషన్ ఛాంబర్లో నిద్రపోతూ ప్రయాణిస్తుంటారు. అయితే హీరో నిద్రపోయే ఛాంబర్ చెడిపోవడం వల్ల హీరోకి 90 సంవత్సరాల కంటే ముందుగానే మెలకువ వస్తుంది. ఇక తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమాలోని కథ. ఈ సినిమాలో స్పేస్ షిప్లో ఉండే సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య ఉండే లవ్ స్టోరీ కానీ వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమాలో స్పేస్ షిప్ని రిపేర్ చేసే సీన్స్ కానీ క్లైమాక్స్లో హీరోయిన్ మధ్య ఉండే ఆ లవ్ బాండింగ్ని, ఎఫెక్షన్ని మనకి బాగా చూపించారు. సో ఒక మంచి సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు, స్పేస్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ ప్యాసింజర్ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఈ సినిమా టెలిగ్రామ్ ఛానల్స్లో మరియు తెలుగు పలక వెబ్సైట్స్లో తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, మీకోసం ఇంత కష్టపడి వీడియో చేసినా కూడా చాలామంది వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో ప్లీజ్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్.